Hello friends, welcome back to our YouTube channel. We are learning. Today we are going to learn about Oscar and its history. అసలు ఈ ఆస్కార్ అవార్డ్స్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆస్కార్ అవార్డ్స్ని అకాడమీ అవార్డ్స్ అని కూడా అంటారు. ఇవి ఏంటంటే మెయిన్గా ఆర్టిస్టిక్ అండ్ టెక్నికల్ మెరిట్ ఇన్ ఫిల్మ్ దాని గురించి ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్కి అవార్డు వచ్చిందంటే అతనికి ఒక స్టేటస్ లాగా, సెలబ్రిటీ లాగా చూస్తారనమాట. ఎందుకంటే తను ఎంతో బాగా పర్ఫామ్ చేస్తే కానీ, లేకపోతే టెక్నికల్ పరంగా అతను వర్క్ చేస్తేనే ఈ అవార్డు వస్తుందన్నమాట. అండ్ దీస్ అవార్డ్స్ ఆర్ ప్రెజెంటెడ్ యాన్యువల్లీ బై ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. దాన్నే యాంపాస్ అని కూడా అంటారు. సో ఈ యాంపాస్ వాళ్ళు ఈ అవార్డుని ప్రజెంట్ చేస్తారనమాట. ఈ అవార్డ్స్ యూజువల్గా వచ్చేసరికి డాల్బీ థియేటర్ ఇన్ లాస్ ఏంజల్స్, హాలీవుడ్లో ఉన్న డాల్బీ థియేటర్లో ఈ అవార్డ్స్ ప్రజెంట్ చేస్తారు. అది ఏంటంటే కాలిఫోర్నియాలో ఉందన్నమాట. మనకు తెలుసు ఫ్రెండ్స్, రీసెంట్గా కాలిఫోర్నియాలో ఒక కార్ చిచ్చులాగా వచ్చింది. అందుకని అవార్డ్స్ ఇవ్వటం కూడా లేట్ అయిందనమాట. అండ్ ద ఫస్ట్ అకాడమీ అవార్డ్స్ వర్ హెల్డ్ ఆన్ May 16th, 1929 ఎట్ ది హాలీవుడ్ రూజ్వెల్ట్ హోటల్ ఇన్ లాస్ ఏంజల్స్, USA. సో ఫస్ట్ అవార్డ్స్ అనేవి అక్కడ ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ అవార్డ్స్ ఎస్టాబ్లిష్డ్ బై లూయిస్ బి మేయర్. ఈయన ఏంటంటే కో ఫౌండర్ ఆఫ్ మెట్రో గోల్డ్విన్ మేయర్ అనమాట. MGM కో ఫౌండర్ దీన్ని స్టార్ట్ చేశారు. 1930 వరకు కూడా ఏంటంటే ఈ అవార్డ్స్ 3 months ముందు అనౌన్స్ చేసేవాళ్ళు, అండ్ తర్వాత 3 months తర్వాత ప్రజెంట్ చేసేవాళ్ళు అనమాట. లైక్ మనం చూసుకుంటే రిపబ్లిక్ డే నాడు మనకి పద్మశ్రీ, పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేస్తారు. బట్ 3 months తర్వాత, 3 or 4 months తర్వాత వాళ్ళకి ప్రజెంట్ చేస్తారనమాట. సేమ్ ఇలానే